ఏం రాము, నీకు ఇష్టం వచ్చి రావడానికి పోవడానికి దాన్ని బస్సు అనుకున్నావా? అసలు అడగాల్సింది ఎక్కడ ఆ క్వశ్చను? ఎక్కడ అడగాలి అసలు? ఆ క్వశ్చన్ ఎక్కడ అడగాలి? ఎవరిని అడగాలి? ఆ ప్రశ్న ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి? బిగ్ బాస్ బజ్ చూసిన ప్రతి ఒక్కరు మనసులో ఇదే మాట. అడగాల్సిన వారిని అడగకుండా అక్కడ భయపడి, ఇక్కడ ఏదో చిన్నపిల్లాడు అమాయకుడు కదా, ఏమన్నా పడతాడు కదా అని మన రామురాతో అడిగాడు ఆ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎంత మాత్రం కరెక్ట్ కాదు. రాము రాతోని ఆ ప్రశ్న ఎలా అడుగుతాడు? మనోడు వచ్చింది ఎట్లా వచ్చిండు? ఆ ఇంటర్వ్యూలో లాస్ట్ వీక్ చెప్పింది బిగ్ బాస్ మాధురి, దువ్వాడ మాధురి గారు. నేను రావాలనుకున్నా వచ్చినా, పోవాలనుకున్నా పోతున్నా అన్నప్పుడు అప్పుడేమైంది ఆ డైలాగు? అప్పుడు చెప్పకుండా అమాయకుని పట్టుకొని ఎట్లా ఆడుతారు ఆ డాడీ? ఆ మాట నాకైతే అసలు నవ్వు వచ్చింది, కోపం వచ్చింది. అంతే కదా, ఏమంటారు కదా, పడటానికి మాటలు అంటారని వాస్తవం అది. అందుకే అంత ఫైర్గా బిగ్ బాస్ అంత ఫైర్గా దువ్వాడ మాదిరి ఆన్సర్, ప్రతి దానికి ఆన్సర్ చెప్పినప్పుడు భయపడ్డాడు మన శివాజీ. అప్పుడు రాలే. ఎలా అమ్మ ఎట్లా అంటారు? మేము బస్సు అనుకుంటాలా? ఏమైనా మీ ఆంధ్ర బస్సు అనుకుంటారా, తెలంగాణ బస్సు అనుకుంటారా, ఏదో బస్సు అనుకుంటారా అని చెప్పాలి మాధురిని. అక్కడ రాలే, నోరు తెరలే. ఇక్కడ రామురాతోడికి వేసి పడేసి డైలాగ్ ఇట్లా ఉంది కదా అని. అది